ఇంట్రడక్షన్ టు యాక్టింగ్ నటనకు నాంది. 2. నాటక రంగంలో పారిభాషిక పదములు థియేటర్ టెర్మినాలజీ. నాటక రంగంలో నటులు విజయం సాధించాలంటే రంగస్థల పారిభాషిక పదములు నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి. చాలా శాస్త్రాలు ఉన్నాయి, అలాగే రంగస్థల శాస్త్రం ఉంది. ప్రతి శాస్త్రంలో ఉన్నట్లే రంగస్థల శాస్త్రంలో కూడా దానికి సంబంధించిన పారిభాషిక పదాలు ఉన్నాయి. ఈ పదాల గురించి తెలియని నటులు ఎందరో ఉన్నారు. అనుభవం గల నటులు, దర్శకులు ఈ పదాలతోనే రంగస్థలం గురించి మాట్లాడుకుంటుంటారు. మీరు కూడా ఎప్పుడైనా ఈ పదాలకు అలవాటు పడి అదే భాషలో మాట్లాడతారో అప్పుడే నటుడిగా రాణిస్తారు. ఇతరులు దర్శకత్వం చేసిన గొప్ప నాటక ప్రదర్శనల గురించి అర్థం చేసుకోగలుగుతారు. నాటక కళ బాగా అర్థం చేసుకున్న విజ్ఞానవంతులతోనే దర్శకులు పని చేయటానికి ఇష్టపడతారు. ఆడిషనింగ్ అండ్ రిహార్సింగ్. నటులను ఎంపిక, పూర్వాభ్యాసములు. ఆడిషన్ నాటకంలో పాత్రకు నటులను ఎంపిక చేసే విధానము. ఇది ఆటల్లో జరిగే ట్రై అవుట్స్ పద్ధతితో సరికాదు. ఈ విషయంలో ఏమాత్రం సంశయం ఉండకూడదు. ఆటగాళ్ళని ఆటలో ట్రై అవుట్స్ చేస్తారు. ద ప్రాసెస్ ఆఫ్ ట్రయింగ్ అవుట్ ఫర్ ఎ ప్లే. నాటక రంగంలో నటులకు ఆడిషన్స్ ఉంటాయి. ప్రిపేర్డ్ మోనోలోగ్. నటుడు తాను అభ్యాసము చేసిన నాటక ప్రతిలోని భాగమును ఆడిషన్స్లో ప్రదర్శించున్నది. కోల్డ్ రీడింగ్. ఇది ఒక రకమైన ఆడిషన్ పద్ధతి. ఆడిషన్లో ఒక నటుడిని కోల్డ్ రీడింగ్ పద్ధతిలో ఆడిషన్ చెప్పమని కోరవచ్చును. అతనికి పూర్వాభ్యాసం, అనుభవం లేని నాటక ప్రతిలోని భాగాన్ని ప్రదర్శించవలసి వస్తుంది. ఇది నటుడు తాను గతంలో సాధన చేయబడినది కాదు. క్యాటిల్ కాల్. చిన్న పాత్రలు, కోరస్ పాత్రలు, సమూహములోని పాత్రలను ఎంపిక కోసం చాలా భారీగా జరిపే పద్ధతి ఇది. నటుడుగా ఈ పద్ధతిలో పాల్గొన్నప్పుడు మీరు ఒక పశువుల సమూహములో ఉన్న అనుభూతి కలుగుతుంది. అందుకే ఈ పేరు వచ్చింది. క్యాస్ట్ లిస్ట్. నాటకంలో ఏ పాత్రలకు ఏ నటులు వేస్తున్నారో వ్రాసిన జాబితా. పాత్రలు, పాత్రధారులు పట్టిక ఇది. రోల్. నాటకంలో నటుడు ధరిస్తున్న పాత్ర. రిహార్సల్స్. నాటకం ప్రదర్శించటానికి, తర్ఫీదు పొందటానికి వెచ్చించు కాలము. దీన్ని ప్రాక్టీస్ అని అనకూడదు. ఆటగాళ్ళని ఆటల్లో ప్రాక్టీస్ చేస్తున్నారని, నటులు చేసే సాధనను రిహార్సల్స్, పూర్వాభ్యాసములని అంటారు. రీడ్ త్రూ. ఇది రిహార్సల్స్కి ముందు జరిగే ప్రక్రియ. నటులు, దర్శకులు నాటక ప్రతిని మొత్తం చదువుతారు. పాత్రధారులు, దర్శకుడు కలిసి చేర్చుకునేటప్పుడు నాటక ప్రతిలోని ప్రధానంగా కావలసిన అంశాలను గుర్తించటం, రిహార్సల్స్ క్రమంలో వారు సాధించవలసినది ఏమిటో గుర్తించడం జరుగుతుంది.
బ్లాకింగ్. నాటకంలో నటుల కదలికలు సాధారణంగా రిహార్సల్స్ ప్రాథమిక దశలో చాలామంది దర్శకులు నటులకు బ్లాకింగ్ చేస్తారు. బిజినెస్. దృశ్యానికి నిండుదనం సమకూర్చడం కోసం నటులు రంగస్థలం మీద ప్రదర్శించే చిన్న చిన్న నటనలు లేక కదలికలు లేక వ్యాపారములు. కొన్ని ఉదాహరణలు: చీట్లపేక ఆడటం, వంట పాత్రలు కడగటం, బట్టలు కుట్టడం మొదలైనవి. అప్ స్టేజింగ్. ఒక నటుడు మరొక నటుని ముందు తగని విధంగా నిలబడటం అప్ స్టేజింగ్ అందరూ. ఏ విధానములోనైనా సరైన పద్ధతి పాటించకుండా నటుడు రంగస్థలం మీద తన వైపుకు ఆకర్షించుకోవడాన్ని కూడా అప్ స్టేజింగ్ అందరూ. చీటింగ్. ప్రేక్షకుల వైపు నటుడు తన ముఖాన్ని శరీరాన్ని కొద్దిగా త్రిప్పే అలవాటును చీటింగ్ అందరూ. ప్రధాన ఉద్దేశం ప్రేక్షకులకు ముఖ కవళికలు బాగా స్పష్టంగా కనిపించేటట్లు, మాటలు తేలిగ్గా వినిపించేటట్లు చేస్తుంది. ఆంధ్ర నాటక రంగంలో పౌరాణిక పాత్రలు చీటింగ్ విధానంగానే నటన ఉంటుంది. యాడ్ లిబ్. తయారైన ప్రదర్శన కాక అప్పటికప్పుడు కల్పించుకున్న మాటలు. ఇంప్రవైజేషన్. నాటక ప్రతి లేకుండాను రిహార్సల్స్ లేకుండాను ప్రదర్శించటం. ఆఫ్ బుక్. అన్ని వాక్యాలు జ్ఞాపకం ఉంచుకోవటం. లైన్ కాల్. వాక్యము గుర్తు తెచ్చుకోవటం కోసం సహకరించమని నటుడు చేసే అభ్యర్థన. నటుడు రిహార్సల్ సమయంలో వాక్యము గుర్తు చేసుకోమని లైన్ అని పిలుస్తాడు. రంగస్థల కార్యనిర్వాహకుడు కానీ రంగస్థల సహాయ కార్యనిర్వాహకుడు కానీ వాక్యములోని కొన్ని పదములు చదివి నటునకు గుర్తుకొచ్చేటట్లు చేస్తారు. ఎంట్రన్స్ ఆర్ ఎగ్జిట్. రంగస్థలము లోనికి ప్రవేశం లేక నిష్క్రమణాలు. క్రాస్. రంగస్థలంలో ఒక భాగము నుంచి మరో భాగమునకు కదులుట. కౌంటర్ క్రాస్. కౌంటర్ క్రాస్. ఒక నటుని కదలికకు మరో నటుని ప్రతి కదలిక. క్యూ. నటుడు చెప్పే వాక్యమునకు కానీ కదలికకు కానీ జ్ఞప్తికి తెచ్చే మాట లేక సంజ్ఞ. అండర్ స్టడీ. పాత్ర వేస్తున్న అసలు నటుని స్థానములో అతన్ని భర్తీ చేయడానికి నాటకంలో ఆ పాత్రను నేర్చుకుంటున్న నటుడు. ప్రొడక్షన్ వీక్. మొదటి ప్రదర్శనకు ముందు సుమారు వారం రోజులు. ఈ సమయంలో వివిధ విభాగాలు సెట్, నటులు, దుస్తులు, సంగీతం మొదలైనవి అన్నీ దగ్గరకు చేరతాయి. దీన్ని చాలా నాటక సంస్థలు హెల్ వీక్గా గుర్తిస్తారు ఆర్ హెక్ వీక్. ఇఫ్ యూ ప్రిఫర్. డ్రెస్ రిహార్సల్స్. ఇది ప్రదర్శనకు ముందు ఆఖరి దశ. ప్రేక్షకులు ఉండరు కానీ అయినా
ఇది అసలు ప్రదర్శనను తలపింపజేస్తున్నట్లుంటుంది. అన్ని సాంకేతిక అంశాలతో పాటు దుస్తులు ఉపయోగిస్తారు. కాంప్లిమెంటరీ టికెట్స్. ప్రవేశ రుసుము లేకుండా ప్రదర్శనకు ఆహ్వానించు టికెట్టు. మరికొన్ని విషయాలు మరో భాగంలో